మనం దేవుని తాన ఏదన్నా మొక్కు మొక్కినామనుకో, అది నెరవేరినాక పలానా కానుకిచ్చి, పలానా పని చేసో మొక్కు తీర్చుకుంటామని మొక్కుతుంటారు. ఎన్నో తీర్ల మొక్కులు తీర్చుకునుడు చూసినాం గానీ, గిసోంటి పనైతే నా జిందగీలో ఎప్పుడు ఇనలే, సూడలే. అదేందో మీరు గూడా చూసేయుర్రి. ఆగో పెద్ద మనిషి ఆపకుట గడగడ తాగుతూనే ఉంది, తీర్థమేమో అని పొరపాటు వాడేరు. అస్సలు ముచ్చట తెలిస్తే ఇసోంటి మొక్కుబడులు కూడా ఉంటాయా అని షాక్ అవుతారు కావచ్చు. ఆమె తాగేది తీర్థం నీలో లేక ఏదన్నా పండ్ల రసమో కాదు, నూనె. ఆవ్ మీరింటున్నది నిజమే, పచ్చి నువ్వుల నూనె తాగుతుంది మొక్కుబడి కింద. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలో సంక్రాంతికి ఏండ్ల సంది తొడసం వంశస్థులు కామదేవుని జాతరను చేసుకునుడు ఆనవాయితట. అయితే ఆ జాతరలో నాగుబాయి చందు అనే గీ అవ్వ ఏదో మొక్కు మొక్కిందట. ఇక ఆ కోరిక నెరవేరినందుకు మొక్కుబడి కింద ఏం తక్కువ 2.5 కిలోల నువ్వుల నూనె తాగింది గిట్లా. ఈ ముచ్చటిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుడుతోని ఇది నూనె అనుకుంటుందా లేక జ్యూస్ అనుకుంటుందా, తీర్థం దాగినట్టు గట్ల దాగబట్టింది అని అవాక్కైతుర్రు. ఇంకొందరేమో ఇవే మానవాయితులు, మంచి పానాలకేమన్నా అయితే దేవుని మీద భక్తి ఉండాలి, తప్పులేదు, అంతేగాని గిట్ల పానాలకు ఎఫెక్ట్ అయ్యేటంత మితిమీరిన భక్తి అయితే ఉండొద్దు సుమి అని చోట్లు పెడుతుర్రు. వారానికి 2 సార్లన్నా అరెస్ట్ కాకుంటే నాకు ఎట్లనో ఉంటది అన్నట్టే అరెస్ట్ అవుతుండు కదా కౌశిక్ అన్న. పోలీసోళ్ళు ఎత్తుకపోవుడు, కోర్టోళ్ళేమో పోలీసోళ్ళకి సొట్లు పెట్టి కౌశిక్ అన్నని బయటకు పంపుడు. మొత్తం పిల్లల లెక్క కొట్లాటల లెక్కనే నడుస్తుంది. పాడి కౌశిక్ అన్నను వీకెండ్ వస్తే షాపింగ్ మాల్ కు పోయినట్టు పోలీసు వాళ్ళు వచ్చి వీకెండ్ వస్తే చాలు పోలీస్ స్టేషన్ కు తోలుకోబోతుండ్రు. కాంగ్రెస్ వాళ్ళ మీదకు కోలేగ లెక్కనే రంకెలేస్తుండు కౌశిక్ అన్న. సందు దొరకుడు ఆలస్యం, లావట్ ఎత్తుకపోయి పోలీస్ స్టేషన్ లో వాడేస్తుండ్రు సర్కారోళ్ళు. ఇక టామ్ అండ్ జెర్రీల కథనే నడుస్తుంది ఇలా ముచ్చట. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిన కౌశిక్ అన్న సర్కారోళ్లను గట్టిగానే అరుచుకుండు. మొన్న కరీంనగర్ మీటింగ్ లా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ముందుగాల కౌశిక్ అన్నను రెచ్చగొట్టిన వీడియోలు బయట పెట్టిండు కౌశిక్ అన్న. మొగాన్ని కొట్టి మొరమొర అన్నట్టు అధికార పార్టీలే ముందుగాల కైక్కున మీదికొచ్చి రెచ్చగొడుతుర్రు. ఆళ్లే చేతులు పెట్టి దొబ్బుతుర్రు. మీద చెయ్యేసినోళ్ళ మీదకు చెయ్యి లేపితే అగో మా మీద దాడి చేసిండని కేసులు పెడతారు. ఈ డ్రామాలు కాంగ్రెస్ వాళ్ళు వండిస్తుంటే పోలీసు వాళ్ళు సప్పట్లు కొట్టి కమాన్ కమాన్ అని ఎంకరేజ్ చేస్తున్నట్టే ఉన్నదని అంటుర్రు కౌశిక్ అన్న అభిమానులు. ఇవాళ ఇదే ముచ్చట మీద మీటింగ్ పెట్టి గట్టిగానే ఆడుచుకుండు కౌశిక్ అన్న. నా మీద పీడీ యాక్ట్ పెట్టాలని చూస్తుండ్రు, అసలు పెడితే గిన సీఎం మీదనే పెట్టాలి. కేటీఆర్ రేసింగ్ వాళ్ళకు అధికారికంగానే 55 కోట్లు పంపినని చెప్పబడుతుంది. మరి ఇక కరప్షన్ ఏడికెంచి వచ్చింది? తెలంగాణలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుంది. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావులను అరెస్ట్ చేసి దోసుకోవాలని రేవంత్ రెడ్డి చూస్తుండు. సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ లేకపోతే వార్డ్ మెంబర్ గా కూడా గెలవడు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమారే నా మీద దాడి చేసిండు. నా మీద ఎసోంటి క్రిమినల్ కేసు, ల్యాండ్ గ్రాబింగ్ కేసులు లేవు. ఈ సర్కార్ అంతకంత అనుభవిస్తది అనుకుంటా సొట్లు పెట్టబట్టిండు బానే.